ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ బుధవారం నాడు ఈ రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి. రాత్రి 11 గంటల లోపు ఒక పెద్ద సమస్య మీకు ఎదురుగాబోతుంది. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించి అనుకూల ప్రతికూల ఫలితాలను, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి, అలాగే ఏ దేవతారాధన వీరికి మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తి వివరాలతో తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ముందుగా ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే, ఈ రాశివారు అందంపై అధికంగా ఆసక్తిని కలిగి ఉంటారు. అందంగా అలంకరించుకోవటం, ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ప్రజా ఆకర్షణ స్వభావం కూడా వీరికి ఎక్కువగా కలిగి ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్య, అభివృద్ధి, ఉద్యోగ, వ్యాపారం ఇటువంటి అంశాలలో చక్కగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశికంగా వచ్చినటువంటి వ్యాపారాలను కూడా నూతన మార్పు చేసి అభివృద్ధి చేయడంలో చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. వ్యవహార విషయాల్లో కూడా తమదైన స్టైలులో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. అలాగే సమయానుకూలంగా మాట్లాడే ఓర్పు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ రాశివారి యొక్క జాతక ప్రకారం చూసుకున్నట్లయితే, ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ 9వ తారీఖు బుధవారం యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ వ్యక్తితో పరిచయం అనేది మీ యొక్క జీవితంలో నూతన మార్పులను తీసుకువస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, మీ జీవితంలో కలిగేటటువంటి మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మార్పుకు గల కారణం ఆ వ్యక్తే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అయితే మీపై ఒక కుట్ర జరిగే అవకాశం కూడా ఈరోజు దినఫలాల ప్రకారం ఉంది. అలాగే ఒక పెద్ద సమస్య అయితే మీరు ఎదుర్కోబోతున్నారు. అలాగే ఈ సమయంలో మీ పైన నరదృష్టి కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క నరదృష్టి కారణంగా చాలా కాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తుంది. దీనికి గల కారణం ఏమిటో మీకు తెలియక మీరు చాలా సతమతం అవుతున్నారు. అయితే ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, రాత్రి 11 గంటల లోపు ఒక నిందను మీరు మోయవలసి వస్తుంది. అంటే మీరు చేయని తప్పును కూడా మీపై నిందన పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ శత్రువులు, అంటే మిమ్మల్ని చూసి ఓరవలేని వాళ్ళు ఇటువంటి నిందనలు మీ పైన వేస్తారు. అటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండడానికి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఏ చిన్న అవకాశం ఇచ్చినా కూడా మీ శత్రువులు మీపై ఇటువంటి నిందలు మోపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే పురుషులు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో, స్త్రీలు పురుషులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఒక నిందను మోయవలసిన పరిస్థితి అయితే రాబోతుంది. మీరు పనిచేసే చోటు కూడా మీ తోటి ఉద్యోగస్తులు, మీరు ఎవరితో అయితే ఒకరితో సఖ్యతగా ఉంటున్నారో వారి గురించి మీ గురించి చెడుగా మాట్లాడడం, ఒక సమస్య, ఒక నిందను మీరు మోయవలసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు తప్పు చేయలేదు కాబట్టి మీరు ధైర్యంగా ఎదుర్కోండి. వారు మీ గురించి ఏదైనా పుకార్లు లేవదీశారు అని తెలిస్తే గట్టిగా వారిని నిలదీయండి. ఎందుకంటే మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం మీరు తప్పు చేసిన వారి కింద జమగట్టగలుగుతారు. కాబట్టి ఈ అంశాల్లో మీరు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలను. అలాగే ఈ రాశికి చెందిన ఒక వివాహితులకు ఒక సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒకరితో ఒక చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి.
అయితే ఈ రాశి వారికి మీరు ఏదైనా పని మొదలు పెట్టడంలో కొన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే గనుక ఆ పనిని ఈరోజు మీరు మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుంచి వదిలేసినటువంటి ఒక బంధాన్ని తిరిగి కలుపుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే వారు మీ యొక్క బంధువులు కావచ్చు, మీ సన్నిహితులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు. కొన్ని అపార్థాల కారణంగా గతంలో వారు మీకు దూరమయ్యారు. కానీ ఈరోజు అనుకోకుండా మీరు వారితో కలిసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారు చాలా రోజుల నుండి ఏదైనా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ను కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. అయితే మీ యొక్క జీవితంలో ఈ అవకాశం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే కొంతమంది వ్యాపార అవకాశాల కోసం, కొంతమంది ఉద్యోగ అవకాశాల కోసం, మరికొంతమంది ఉన్నత విద్య అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైనా మంచి సంస్థల్లో కెరియర్కు సంబంధించి అవకాశాల కోసం, ఆదాయ మార్గాలకు సంబంధించినటువంటి అవకాశం కోసం మీరు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీ కెరియర్కి సంబంధించి కానీ, లేదా ఉన్నత చదువులకి సంబంధించి కానీ ఇలా ఒక అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి మంచి శుభవార్త, అలాగే ఒక చక్కటి అవకాశం లభించేటటువంటి సూచన ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతుంది. అలాగే రాజకీయ నాయకులకు ఈరోజు ఒక సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. సంఘంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలకి భంగం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఒక పరిస్థితి అయితే ఈ సమయంలో కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని చాలా బాధకి గురి చేసే అంశంగా చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారంగా చూసుకున్నట్లయితే చాలా కాలం నుంచి మీరు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకున్నట్లయితే, అలాగే కుటుంబ సభ్యులకి సంబంధించి ఒక సమస్యలో చిక్కుకున్నారనుకోండి, ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం ఈరోజు దొరికే మీకు అవకాశాలు మీ దినఫలాల ప్రకారం సూచిస్తుంది. అయితే ఈ రాశి వారు ప్రతికూలతను మీ యొక్క అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించాలి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. పేదవారికి చెప్పులు, అలాగే గొడుగులు దానం చేయడం వలన అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారు. ప్రయాణికుల దాహాన్ని తీర్చడానికి మీకు వీలైతే గనుక చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క దాహాన్ని తీర్చండి. దీని వలన కూడా మీకు అపారమైనటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది. ఎందుకంటే దాహంలో ఉన్నవారికి మంచినీటిని అందించడం వలన ఎంతో పుణ్య ఫలితం దక్కుతుందని మన పురాణాల్లో కూడా చెప్పబడింది. అంతేకాదు ఇలా చేయడం వలన కూడా ఆ పరమశివుడు కూడా చాలా సంతోషిస్తాడు. అలాగే మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యకి కూడా ఆ పరమశివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు. అపారమైనటువంటి పుణ్య ఫలితం మీ యొక్క జీవితంలో ఏదో రకంగా మీ యొక్క జీవితంలో అభివృద్ధిని చూపిస్తుంది. కాబట్టి ఈ విధంగా కొన్ని పుణ్యకార్యాలు చేయడం వలన మీ యొక్క జీవితంలో గత జన్మలో తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాల యొక్క దుష్ఫలితాలను కూడా తొలగించుకునే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు మీ యొక్క జీవితంలో అత్యంత అభివృద్ధిని కూడా మీరు చూడగలుగుతారు. అలాగే నిత్య దీపారాధన, ఇష్టదైవ నామస్మరణం కూడా చాలా మంచి జరుగుతుంది. గోమాతను ఆరాధించండి, గోమాతను సేవించండి. గోమాతను సేవించడం వలన ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం మీరు ఖచ్చితంగా పొందుతారు. ఇలా గోమాత సేవలో ఎక్కువ సమయాన్ని గడపడం వలన అత్యద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఒకవేళ మీకు వీలైతే ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చెయ్యండి. ఇలా గోవుని దానం చేయడం వలన కూడా మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారు. చూశారు కదండి ఈరోజు ఈ వీడియో. నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం వలన మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది.